ఇది సలాలో తీసుకున్న బీచ్ సైడ్ రిసార్ట్. ఇది ఎంత ఏంటంటే కొంచెం అంతా కదా వైట్ పీపుల్ కూడా వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఏంటారు ఇదంతా కూడా మనకి సముద్రం ఇది అరేబియన్ సీ మనకి. ఇది కరెక్ట్గా మనకి దీనికి ఆపోజిట్ ఇండియా గోవా వస్తుంది ఇటు మనకి. ఇక విధంగా ఇప్పుడు దీంట్లో సామాన్య లగేజ్ కూడా మనం లోడ్ చేస్తాం. ఇప్పుడు బాయ్ వస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ రిసార్ట్ హోటల్ ఎలా ఉందో చెప్తాను. సరే, ఇది మనకు వచ్చేసి స్నానాలకి షవర్ చేయటానికి అది ఇచ్చాడు. సో ఇదేమో టాయిలెట్, అదే గ్లాస్తో ఫిట్టింగ్ ఇచ్చాడు. సరే ఓకే. ఇది యాక్సెస్ కంట్రోల్ అనుకోండి, ఇది ఎక్కడైనా తెలిసింది. ఇదేమో వార్డ్రోబ్, బట్టలు పెట్టుకోవటానికి. సరే, షూస్ పెట్టుకోవడానికి. ఫ్రిడ్జ్, దీంట్లో మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఇస్తాడు. వచ్చే దారిలో కేరళ హోటల్ దగ్గర అదే తోటలో బొప్పాయిలు తెచ్చుకున్నాము. ఈ ఇన్స్టెంట్ కాఫీ అవి ఇస్తాడు, ప్యాకెట్స్ అవి. సరే, ఇది అయిన తర్వాత మనకి ఇదంటే డబుల్ బెడ్రూమ్ అనమాట. అవతల ఫారినర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి దీనికి ఈ విధంగా ఇచ్చాడు మనకి. ఈ బెడ్, దీని ఇంటీరియర్ ఇట్లాగా ఏసీతో. సరే, మనకి టవల్స్ కూడా ఇచ్చాడు అనుకోండి, 2 టవల్స్. ఇది సరే, దీనికేమో ఇక ఈ విధంగా కర్టెన్స్ ఇచ్చి ఈ వ్యూని ఈ విధంగా మనకి ఇచ్చాడు దీన్ని. కాకపోతే ఏంటంటే ఈరోజు వాటర్ బాగోలేదు, మురికిగా ఉంది, స్నానాలు ఇక్కడ వద్దులేండి, మురికి కొట్టుకొచ్చింది అక్కడ. అదిగో మురికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, చెత్త అంతా కొట్టుకొచ్చిందండి అని చెప్తున్నాడు కుర్రాడు బంగ్లా. ఇక మొత్తం అంతా తెల్లోళ్ళే ఇటంతా కూడా. అంటే రిసార్ట్ రేట్ ఎక్కువ కదా, అందుకని ఏంటంటే మొత్తం అంతా వాళ్ళే వచ్చారు, వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఏదో ఎండల్లో కూర్చుని తోముకుంటున్నారు ఒళ్ళంతా. సరే, ఏదో ఒకటి సచ్చారు. మళ్ళీ మాత్రం స్విమ్మింగ్ పూల్లో చేసుకోండి శుభ్రంగా. నేను స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తాను, ఈ దిక్కుమాలి మనకేం అవసరం లేదు. సరే, ఇదన్నమాట. సరే, కాచేది రావాలి. సరే, ఇదన్నమాట దీని పరిస్థితి. ఇది మిర్రర్, దీనికి విధంగా డోర్ మ్యాట్తో. ఇది రూమ్ పరిస్థితి. దీనికి ఎన్ని మార్కులు అంటే పర్వాలా, గుడ్ గుడ్ అండ్ లేదా గుడ్ ఓకే. ఎందుకంటే మేము చూసిన అనేక హోటల్స్ చూసిన సౌదీలో కూడా ఏంటంటే ఈ టాపులో ఉంటాయి. ఓకే, పర్వాలేదు, అంత ఇదని చెప్పలేను నేను దీన్ని. అంతే, ఈ వ్యూ కోసం ఏం లేదు, ఈ గాలి కోసం, దీనికోసం, చల్లగాలి కోసం, అంతకుమించి వేరే ఏం లేదు. అంతే. కరెక్ట్గా ఎదురుగుండా చూస్తే అంటే ఈ సలాలా అనే ప్రాంతం చూస్తే ఇండియాలో గోవా ఉంటుందన్నమాట.